నల్లారికి ఎన్నికలు నల్లేరు మీద నడక కావా? బీజేపీ టికెట్ తెచ్చుకున్నంత ఈజీగా కూటమి రాజకీయం చేయడం అన్న సంగతి తెలిసొస్తోందా? ప్రచార పర్వంలో మాజీ సీఎంకు పగలే చుక్కలు కనిపిస్తున్నాయా? రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్ రాజకీయం కొరకరాని కొయ్యలా మారిందా? ఇంతకీ మాజీ సీఎంను కలవరపెడుతున్న కథ ఏంటి? లెట్స్ వాచ్. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి. రాష్ట్ర విభజన సమయంలో లాస్ట్ బాల్ దాకా ఆట ఉందంటూ బీరాలు పలికి సైలెంట్ గా సైడ్ అయిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆయన రాజకీయ ఉనికినే ప్రశ్నార్థకం చేశాయి. జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి తాను పోటీ చేయకుండా అభ్యర్థులు నిలబెట్టినా ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. కొన్నాళ్లు రాజకీయ అజ్ఞాతంలోకి వెళ్లిన మాజీ సీఎం ఆ తర్వాత బీజేపీతో మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. ఈసారి లోక్సభ బరిలో దిగి తనకు పట్టున్న రాజంపేట నుంచి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. కానీ కూటమి రాజకీయాలు ఆయన్ని కుంగదీస్తున్నాయట. టీడీపీ జనసేన పార్టీలోని అంతర్గత విభేదాలు నల్లారిని ఇరకాటంలో పెడుతున్నాయని అంటున్నారు. రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉమ్మడి కడప జిల్లా నుంచి రాజంపేట రైల్వే కోడూరు, రాయచోటి ఉండగా చిత్తూరు జిల్లా నుంచి పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గాలు కలుస్తున్నాయి. నల్లారికి సొంత జిల్లా అయిన చిత్తూరులో కొంత పట్టుంది. పైగా తన సొంత నియోజకవర్గం పీలేరు నుంచి తమ్ముడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ తరపున పోటీలో ఉండటంతో అక్కడ పెద్దగా సమస్యలు లేవు. కానీ ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాలు నల్లారికి నిద్ర లేకుండా చేస్తున్నాయట. కోడూరు నుంచి జనసేన అభ్యర్థిగా ఉన్న నేత వైసీపీ కోవట్ అంటూ అరవ శ్రీధర్ అనే వ్యక్తిని తెరపైకి తెచ్చి పైచేయి సాధించిన కిరణ్ కుమార్ రెడ్డికి రాజంపేట టీడీపీ అభ్యర్థి విషయమై ఇరకాటంలో పడ్డారట. ఇక్కడ మొదటి నుంచి రేసులో ఉన్న చెంగల్రాయుడిని తప్పించి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పేరు ఖరారు చేశాక ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయంటున్నారు. కూటమికి సహకరించే ప్రసక్తే లేదని చెంగల్రాయుడి వర్గం అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీకి సిద్ధమంటోందట. కిరణ్ కుమార్ స్వయంగా రంగంలోకి దిగి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదంటున్నారు. అసలే మిథున్ రెడ్డి లాంటి బలమైన సిట్టింగ్ ఎంపీపై గట్టి పోటీ ఉంటుందనుకుంటున్న ఈ టైంలో ఇలాంటి ఇబ్బంది పెడుతున్నారంటున్నారు మాజీ సీఎం సన్నిహితులు. కూటమిలోని కుంపట్లు నల్లారిని నిలువునా ముంచుతాయా లేక టీ కప్పులో తుఫాన్లా చల్లారిపోతాయా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.